జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు ఒక్కొక్కటి వీగిపోతూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ఈడీ కేసులన్నీ కూడా కొట్టేశారు అని నేను చెప్పట్లా. ఈ మధ్య బీపీ ఆచార్య గారు, మాజీ ఐఏఎస్ అధికారి, తాను ఏ తప్పు చేయలేదు అని, ఇది విచారణ యోగ్యం కాదు అని ఆయన వేసినటువంటి పిటిషన్కి విలువ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఆ ఈడీ కేసు ఏదైతే ఆయన మీద విచారణ జరగాలన్నటువంటి ఈడీ కేసును కొట్టివేసింది. ఈడీ కేసును కొట్టివేశారంటే, ఆ విచారణ కొట్టివేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టివేసినట్లు కాదు. అదే సమయంలో చంద్రబాబు అండుకో అదే ఉన్నారు కదండి, చెత్త, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, బోకు వంశీ, వీళ్ళందరూ చెప్తా ఉంటారు కదా, ఇవాళ అరెస్టు, రేపు అరెస్టు, జగన్ అరెస్ట్ అయిపోతా ఉన్నాడు అని చెప్తా ఉంటారు కదా. అవి కాదు, అవి అన్ని అసత్యాలు, అవాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారే కేసు త్వరితగతిన విచారణ పూర్తి చేయండి అని చెప్పేసి ఆయనే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం మరి కోర్టుకు హాజరు కాకుండా దశాబ్ద కాలం పైగా ఉంటున్నారు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాయి ఆ ఛానళ్లు. ఏడవటానికి కారణం ఏంటంటే ఆయన సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలా. ఈడీ కేసు విచారణ జరుగుతూ ఉండగా మరి ఆ ఈడీ కేసుల్ని, అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి 11 కేసులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దర్యాప్తును ఒకేసారి చేయాలని చెప్పేసి డిశ్చార్జ్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే, ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద ఈ విచారణ అంతా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ఐఏఎస్లు ఎవరు కూడా, ఇక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రధానమైనటువంటి కేసు ఏంటి, ఆయన మీద క్విడ్ ప్రోకో జరిగింది, ఆయనకేదో లంచం ఇచ్చి పారిశ్రామికవేత్తలు ప్రయోజనం పొందారనేది కేసు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాలని మేమేమీ ప్రభావితం చేయలేదు, మంత్రివర్గ సమిష్టి నిర్ణయాలే తప్ప మేము ఏ పాపం చేయలేదని ఐఏఎస్ అధికారులు ఒకరి తర్వాత ఒకరు రుజువు చేసుకోవడం జరిగింది. శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ అధికారిని, ఆవిడ నిరపరాధిగా రుజువయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి పోస్టుతో కుట్టి ఆవిడ పోస్టును కూడా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, అది వేరే సంగతి. తర్వాత శ్యాంబాబు గారు, ఆయన ఏ తప్పు చేయలేదని కోర్టు చెప్పేసింది. మరో ఐఏఎస్ మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఏ తప్పు చేయలేదని కోర్టు చెప్పేసింది. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కేసులు వీగిపోతా ఉన్నాయి. అదేవిధంగా బీపీ ఆచార్య, లేపాక్షికి ఏదో నిధులు మళ్లిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు, కొడుకు మాట విని ఆ కొడుక్కి లేపాక్షి వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు డబ్బులు ఇచ్చారనేది వాళ్ళ ఇది. ఇక్కడ కూడా ఏమీ జరగలేదు, ఇది అంత విచారణ యోగ్యమైంది కాదు అని ఈడీ చెప్పేసింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా డొల్లతో కూడినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు, రాజకీయ కక్షతోటి, రాజకీయంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవటం, నేరుగా ఎదుర్కోలేక వేసినటువంటి కేసులే, లేదా వైఎస్ఆర్సీపీని రాజకీయ పార్టీగా ఎదగనీయకుండా ఉండటం కోసం వేసినటువంటి కేసులేననేది మెల్లమెల్లగా తేటతెల్లం అవుతా ఉన్నాయి.
అయితే చాలా ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు కొందరు అసలు ఈడీ కేసులు మొత్తం కూడా కొట్టేసినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. మేబీ కొట్టేయవచ్చు, భవిష్యత్తులో ఖచ్చితంగా కొట్టేస్తారు. ఎందుకంటే అధికారుల ద్వారా ముడుపులు ముట్టినాయనేది ఆరోపణ. అధికారులంతా సచ్చీరులు అన్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసే ఉంటుంది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా జరిగిందన్నా కానీ పెనాల్టీ వేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష పడేటటువంటి అవకాశమే లేదని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే పచ్చ మీడియా రోత ప్రసారాలను చేసి ప్రజలని దృష్టి మరల్చడంలో మాత్రం వాటి పనులు అవి ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిశ్చలంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేటటువంటి ఆలోచనతోటి నిబ్బరంగా ఉన్నారన్నది నిజం.